ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక పునరుత్థాన దినంలో ఉదయకాలమందు మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని చేతబూని ధ్యానించే కృప దేవుడు మనకిచ్చిన విధానం బట్టి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. క్రైస్తవ లోకమంతటా గడిచిన వారం ఎంతో వేడుకగా ఆర్భాటంగా యేసయ్య మరణ పునరుత్థానములను ధ్యానిస్తూ సేవిస్తూ లోకమంతటా ప్రకటించటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రియులరా, ప్రభు పొందిన శ్రమల వలన, ఆయన పొందిన బాధలు, హింసలు నీకు నాకు దేవుని పిల్లలుగా ఏం చేసినాయి, మనకు తెచ్చిన మేలేమిటి, మనకి ఏ రకంగా ఉపయోగపడినాయి అనేది ఈ ఉదయ కాలంలో మనము టూకీగా ధ్యానించుదాం. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో ఒక గంభీరమైన మాట మనం చదువుతున్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును నలుగగొట్టుటకు, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమిటి కుమారుడిని నలుగొట్టడానికి ఇష్టపడటం ఏమిటి? అలా నలుగొట్టడం వలన ఏమవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ రీతిగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఎంత గంభీరమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్కన దేవుడు తన కుమారుడైన క్రీస్తును నలుగగొట్టడానికి ఇష్టపడ్డాడు. అలా కుమారుడు నలుగొట్టబడటం ద్వారా, హింసింపబడటం ద్వారా కుమారునికి కలిగిన మేలేమిటి? లేక ఆయన యందు విశ్వాసం ఉంచిన సమస్త మానవాళికి కలిగిన మేలు ఏమిటి అని మనం చూస్తే, ప్రభువు యేసు క్రీస్తు వారు నలుగొట్టబడట ద్వారా ఆయన సంపూర్ణముగా తండ్రి చిత్తమును అనగా ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను సంపూర్ణముగా నెరవేర్చిన వాడాయను. నీతిమంతుడైన ప్రభువు నీతి గల న్యాయాధిపతికి తనని తాను అప్పగించుకొని సమస్త మానవాళి పాపములను తన భుజం మీద, తన దేహం మీద మోయట ద్వారా ఆయన తండ్రికి ఇష్టుడైన కుమారుడాయను. తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన వాడాయను. ఇప్పటి వరకు లోకంలో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దినము బలులు అర్పించబడుతూ ఉండగా అవన్నీ కూడా అసంపూర్ణముగానే ఉన్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే ఆయన బలి అవుట ద్వారా, ఆయన రక్తమును చిందించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ సరిపోయిన రీతిగా ఒక్కసారే బలియాగము ఆయను. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు
వారికి ఏమవుతుందండి? వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఏం పొందుకుంటారు? కుమారుడేమో తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలో వారు తప్పకుండా పోరాటంలో ఉంటున్నారు, శ్రమలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే అవేనా? కాదు కాదు కాదు. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఈ పరుగు పోరాటంలో విశ్వాసమును కాపాడుకొంటిని. హల్లెలూయా. ఎవరైతే ఆ రీతిగా పోరాటం చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారి కొరకు దేవుడు నీతి కిరీటమును సిద్ధపరచను. హల్లెలూయా. ప్రభువు యేసు క్రీస్తు వారు ముండ్ల కిరీటమును ధరించుట ద్వారా, సిలువను భరించుట ద్వారా ఆయన కొరకు జీవించే వారి జీవితాలలో ప్రభు అనుగ్రహించే మొట్టమొదటి కిరీటం నీతి కిరీటము. ఆమేన్. అబ్బా, ఎంత గొప్ప ధన్యత, ఆశీర్వాదం దేవుడు ఆయన బిడ్డలకి ఇస్తున్నాడు. అందుకనే కుమారుణ్ణి ఆ రీతిగా నలుగా కొట్టుట యెహోవాకు ఇష్టమాయన. ఎందుకంటే నీవు నేను ప్రభువు యేసు క్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడుతున్నా, నీతి కిరీటాన్ని పొందుకుంటున్నా. ఆమేన్. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, అలాగుననే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము ఇంకొక కిరీటాన్ని చూస్తున్నాం. మొదటిది నీతి కిరీటం అయితే రెండవది జీవ కిరీటము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. చాలా గంభీరమైన మాట ఇక్కడ భక్తుడు తెలియచేస్తాడు. శోధనలు ఉన్నాయి సుమా, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రభును ప్రేమించే బిడ్డగా, ప్రభు కొరకు నిలుచుండే బిడ్డగా నీవు నేను ఉంటే దేవుని వాక్యం అంటుంది ఆయన మన కొరకు జీవ కిరీటమును సిద్ధం చేశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా చదువుతున్నాం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. శ్రమలలో, కష్టాలలో ఎవరైతే ప్రభును ప్రేమించేవారుగా, ప్రభుకు నమ్మకమైన వారుగా ఉంటారో దే రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. మొదటిది క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అయితే రెండవది ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అందుకనే తండ్రి తన కుమారుని శ్రమ పెట్టుటకు, బాధించుటకు, నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. దాని ఫలితం ఎంతో గొప్పది, ఈ లోకం ఊహించలేనిది, మనుషులు ఊహించలేనిది. అతి గొప్ప కార్యం కుమారుని శిలువ మరణం ద్వారా, కుమారుని శ్రమల ద్వారా, కుమారుడు నలుగొట్టబడటం ద్వారా నీకు నాకు కలగబోతుంది కనుక తండ్రి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే మనకందరికి తెలుసు, మొదటిది
the crown of righteousness, and second one is the crown of life. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా మనం చదువుతున్నాం. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. అబ్బా, వాడబారని మహిమ, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అబ్బా, ఏమేమైతే కోల్పోయామో కుమారుడు నలుగగొట్టబడటం ద్వారా, కుమారుడు శ్రమించడం ద్వారా, దాని ఫలితంగా ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తండ్రి వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. దేవుడు అప్పగించిన పనిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే సాధు స్వభావం కలిగిన వారై జీవిస్తారో, ఎవరైతే ఆయన దృష్టికి యోగ్యులుగా ఉంటారో, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటారో, వారికి ప్రభు వాడబారని మహిమ కిరీటం. ఆమేన్. దీన్ని ఒక్కొక్కటి మనము విశదీకరించుకుంటూ వెళితే ఎంతో సమయం పట్టింది. ఎన్నో ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. ప్రియులారా, కుమారుడు నలగగొట్టబడటం తండ్రికి ఎందుకు ఇష్టమైంది అని అంటే, నీకు నాకు ఆయన నీతి కిరీటాన్ని ఇవ్వాలి అని ఆశపడ్డాడు. నీకు నాకు ఆయన జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా నీకు నాకు ఆయన వాడబారని మహిమ కిరీటాన్ని ఇచ్చుటకు ప్రభు ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. ఆ తర్వాత 4వదిగా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు భక్తుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎంతో ఆనందంతో, సంబరముతో, ఆనందంతో చెబుతూ ఉన్నమాట. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రియులారా, సువార్త ప్రకటించబడగా దేవుని వాక్యము చేత గద్దింపు పొందిన వారు, దేవుని ఆత్మ తాకిడికి గురైన వారు, పశ్చాత్తాపడి పరితాపము నుండి హృదయంలో గుర్చబడి నొచ్చుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ఎవరైతే యేసయ్యను రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో అదిగో వారందరికీ కూడా దేవుని ఎదుట ఆయన సన్నిధిలో సువార్త ప్రకటించిన వారికి ఆనంద కిరీటముగా, నిరీక్షణ కిరీటముగా, అతిశయ కిరీటముగా ప్రభు వారిని నిలుపుతూ ఉన్నారు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుణ్ణి నలుగగొట్టుటకు తండ్రికి ఎందుకు ఇష్టమాయను? 5వదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26, 27 వచనాలలో అంటాడు, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తి వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును
నలుగగొట్టి దానిని లోబరుచుకొనిచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన విషయము. అక్షయ కిరీటము 5వది. కుమారుడు నలుగగొట్టబడుట ద్వారా, కుమారుడు ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చుట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు నాకు ప్రభు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం, ప్రభు సిద్ధపరిచిన గొప్ప మేలు. నంబర్ 1, ఆయన నీతి కిరీటాన్ని సిద్ధం చేశాడు. 2వదిగా జీవ కిరీటాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 3వదిగా వాడబారని మహిమ కిరీటాన్ని ప్రభు ఏర్పరిచారు. 4వది ఆనంద కిరీటాన్ని మన కొరకు ఏర్పరిచారు. 5వది ఇన్కరప్టబుల్ క్రౌన్, అక్షయ కిరీటం. పిల్లరా, తండ్రి ఎందుకు ఇష్టపడ్డాడు అర్థమవుతుందా? కుమారుణ్ణి నలుగగొట్టడానికి తండ్రి ఎందుకు ఆనందపడ్డాడు? కుమారుడు ఎందుకు ఆ కార్యమును భరించటానికి, ఆ కార్యభారాన్ని వహించటానికి ఆతురత చెందాడు? నీవు నేను ఇన్ని గొప్ప మేళ్లతో నింపబడి ప్రభుని స్తుతించే వారమై ఉండాలని ప్రభు కోరుతాను. గాడ్ బ్లెస్ యూ. ఆయన సన్నిధిలో ఆయనకి నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. ప్రభుని హత్తుకొని ఆయనని సేవించే వారంగా మన జీవితాలు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వ జగద్రక్షక, కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపి మా దోషములు పాపములన్నీ ఆయన మీద మోసి ఆయన నలుగగొట్టబడటం ఇష్టపడిన ప్రియ తండ్రి, నీకు వందనాలు నాయనా. ఆయన నలుగగొట్టబడటంలో మా పట్ల ఉన్న ప్రేమను మీరు చూపించారు. ఆయన నలుగగొట్టబడటం ద్వారా మా కొరకు గొప్ప మేలును మీరు సిద్ధపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమకు మేము ఏమి ఇవ్వగలం అయ్యా? ఇదిగో నీ సన్నిధిలో మా జీవితాలు సమర్పిస్తున్నాం. నన్ను మమ్మల్ని దర్శించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. అంతము మట్టుకు నిన్ను వెంబడించు వారంగా, మా జీవితాలలో చంచల స్వభావం కలిగిన వారం కాక అచంచల విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో నిన్ను సేవిస్తూ వెంబడించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయి. తత్ఫలితంగా నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారని మహిమ కిరీటము, ఆనంద కిరీటం, అక్షయ కిరీటం మా జీవితాలలో పొందుకునే వారమై ఉండుటకు నీ కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాసని చేరి ఆయన మాటలు ధ్యానిస్తున్న మనకు, ఆయన వాక్యానుసారంగా ప్రభుని హత్తుకొని సేవిస్తున్న ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.